ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవాతి దేవుని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. సరే, విషయంలోనికి వెళదాం. పొగాకుకి సాతాను ముద్ర 666కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఉంది. కానీ ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. పొగాకు అంటే తెలియని వ్యక్తులు ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఈ పొగాకు రైతులు వ్యవసాయం చేసి పండించడం ద్వారా వస్తుంది. కానీ రైతులు వేసే పంటలలో పొగాకు తప్ప దాదాపు అన్ని పంటలు మంచివే. ఉదాహరణకు ఎన్నో రకాల పంటలు మనిషిని జీవింపజేసేవి, అందరికీ మేలు కలిగించేవి. ఒక పొగాకు, గంజాయి వంటి పంటలు తప్ప. ఈ పొగాకు ద్వారా చేయబడే ఉత్పత్తుల వల్ల అనగా బీడీ, సిగరెట్టు, ఖైనీ, గుట్కా, చుట్ట ఇలాంటివి ప్రజలు వాడటం వల్ల నోటి క్యాన్సర్స్, ఊపిరితిత్తుల వ్యాధులతో ఎంతోమంది జీవితాలు చిన్న వయసులోనే నాశనమవుతున్నాయి. సంవత్సరానికి లక్షల్లో, వేలల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మీరు మీ కళ్ళ ముందు ఎంతోమంది జీవితాలను మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. దీనివల్ల జరిగే నష్టాలు, అనర్థాలు అన్నీ ఇన్ని కావు. ఇంతకీ నీ బాధ ఏమిటి అనుకుంటున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ పంటను అన్యులు వేస్తే ఆ లెక్క వేరు. ఎందుకంటే దేవుడు ఇంకా వారి మనోనేత్రాలు వెలిగించలేదు. వారి మనస్సాక్షి ఇంకా చచ్చిన స్థితిలోనే ఉంది. వారు చేసే పనులలో కానీ, ఉండే వ్యవహార శైలిలో కానీ, అది ఎందుకు చేస్తున్నారో, దాని వలన వచ్చే లాభ నష్టాలను గురించి వారు పరిశీలించుకునే పరిస్థితి దాదాపుగా చాలామందిలో ఉండదు. కొంతమందిలో మాత్రమే ఉంటుంది. వారు తమ మనస్సాక్షిని అనుసరించి బ్రతుకుతారు. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ప్రజలకు ఇంత నష్టాన్ని కలిగించే ఈ పంటను సాగు చేస్తున్నావు. దాని అభివృద్ధికి సహకారిగా వెళుతున్నావు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మేలైనది చేయనెరిగియుండియు అలాగు చేయకుండుట పాపము అని. మరి తప్పదు. ఆర్థిక పరిస్థితులు, అప్పులు, కుటుంబ సమస్యలు, బాధ్యతలు, నా కుటుంబం ఒడ్డున పడాలి అంటే ఇది ఒక్కటే మార్గం అని నీవు దీనిని ఎంచుకొని ఉండవచ్చు. ఎంచుకోవాలని అనుకుంటూ కూడా ఉండవచ్చు. కానీ నీ కుటుంబం బాగోగుల గురించి ఆలోచించావు. తప్పు లేదు, ఆలోచించాలి కూడా. అది మనకు యేసయ్య చూపిన మాదిరి. కానీ నీవు ఒక విషయం మర్చిపోయావు. దేవునిని ఎరుగని అన్యుడికి అతనిది ఒక్కటే కుటుంబం. దేవునిని ఎరిగిన నీకు ఈ ప్రపంచమే ఒక కుటుంబం అని మర్చిపోకు. ఈ పంట వేస్తే నీ బాధలు, అప్పులు, నీ కుటుంబం ఒడ్డున పడుతుందని విశ్వసిస్తున్నావు. కానీ దేవునిపై పూర్తిగా ఆధారపడలేకపోయావు. ఆయనను పూర్తిగా విశ్వసించలేకపోయావు. ఇది ఒక్కటే మార్గం కాదు. ఆయన తలుచుకుంటే నీ కుటుంబాన్ని దరిద్రతలో నుంచి లేవనెత్తడానికి నీకు 100 మార్గాలనైనా చూపిస్తాడు, సిద్ధపరుస్తాడు. ఇప్పుడున్న ఈ రోజులలో ఏదో ఒక పని, ఏదో ఒక మంచి పంటలు వేసుకునే అవకాశాలు ఉన్నాయి. రేటు లేకపోవచ్చు. నీవు నీతి న్యాయం పక్షంగా నిలబడి కన్నీటితో విత్తి చూడు, సంతోషంతో పంట కోస్తావు. అంత నమ్మదగిన వాడు నీ దేవుడు. తనని నమ్మిన వారిని ఎప్పుడు రోడ్డు పాలు చేయడు. ఇది ఒక్క పంటల విషయంలోనే కాదు. నీవు చేసే వ్యాపారం, ఉద్యోగం, కూలి పని ఏదైనా సరే అందరికీ మంచిని కలిగించేది ఎంచుకొని చెయ్యి. దేవుడు నీ పక్షంగా కదులుతాడు. నీతి నిమిత్తం రోషంగా నిలబడిన ఏలియాని ఆకలితో చంపాడా? ఏలియాకు కాకులతో ఆహారం పంపించి ముందుగానే అంతా సిద్ధపరిచాడు. కానీ నీ ఆలోచన విధానాన్ని, నీ ఎదుగుదలని, నీ స్థితిని దేవుడు గమనిస్తున్నాడని నీకు తెలుసా? అనేక మార్గాలు ఉండి కూడా ఈ చిన్నపాటి పరిస్థితులకే నీవు ఇలా అవిశ్వాసానికి, సాతాను కుట్రలకి లొంగిపోతే రేపు ప్రాణాలు పోయే కఠినమైన పరిస్థితులు వస్తాయి. రేపు అబద్ధక్రీస్తు పరిపాలనలో మొత్తం నిర్బంధిస్తాడు. 666 ముద్రని అమల్లోనికి తెస్తాడు. ముద్ర వేయించుకుంటేనే మన జీవనం సాగుతుంది. ముద్ర వేయించుకోవాలి అని అప్పుడు ప్రాణాలు పోయే కఠినమైన పరిస్థితులు వస్తాయి. వస్తే అప్పుడు చూసుకుందాములే అనుకుంటున్నావా? అప్పుడు చూడటానికి ఏమీ ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో సాతాను చూపించే ఈ ప్రతికూల పరిస్థితులలో చిక్కుబడి చాలామంది విలవిలలాడుతూ ఉన్నారు. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు మనకు రావటానికి
దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? ఎలాంటి పరిస్థితులలోనైనా సాతానుకు వాడి కుట్రలకు మనం లోబడకుండా ఇప్పటి నుంచే సాధన చేయాలని దేవుని ఉద్దేశం. ఒకసారి ఆలోచించండి. ఇలా తెలియచేసినందుకు మీలో కొంతమందికి చాలా బాధ కలగవచ్చు. కానీ దేవుడు నాకు ప్రేరేపించిన ఈ మాటలు మీ ముందుంచాను. దేవుని కృపలో ప్రేమపూర్వకంగా మీ క్షేమం కోసం ఇవి దేవుని హెచ్చరిక మాటలుగా తీసుకుంటారని నమ్ముచున్నాను. అందరికీ వందనాలు. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక.